నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేతలను వేధిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వాహిద్ హెచ్చరించారు. ఈ రోజు రాజీవ్ గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలను అణగద్రొక్కే దుష్ట రాజకీయాలకు బీజేపీ స్వస్తి పలకాలని మక్కెన మల్లికార్జునరావు వహీద్ హితవు పలికారు. నగర కాంగ్రెస్ నూతన అధ్యక్షులు ఎంవి ముత్యాలరావు, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ మొగలి శివకుమార్తో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ను ఇరికించడం బీజేపీకి తగదన్నారు. ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్ను అణగద్రొక్కి రాజకీయ లబ్ధికి ప్రాకులాడవద్దని కేంద్ర పెద్దలకు హితవు పలికారు. ఉపేక్షిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమిస్తాయని మల్లికార్జునరావు వహీద్ హెచ్చరించారు. ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యాన ఈరోజు బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలు అన్న అంశంపై జరిగిన ఈ సమావేశానికి వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 1,40,000 ఉద్యోగాల భర్తీకి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఏపీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కృష్ణాంజనేయులు డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యాన బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఇప్పటికైనా ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలన్నారు. నిరుద్యోగ భృతి హామీని సైతం అమలు చేయాలని కోరారు. వయోపరిమితి ముగిసిన నిరుద్యోగులకు ఉపాధి రుణం మంజూరు చేయాలని కోరారు. ఆ దిశగా ప్రభుత్వంపై విద్యార్థులు, నిరుద్యోగులు ఐక్యంగా ఒత్తిడి తేవాలని రాజశేఖర్, కృష్ణాంజనేయులు సూచించారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈరోజు గుంటూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ నగర నేత రావెల వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ నేతలు ప్రేమానందం, మాదిగ, శ్యామ్ ప్రకాష్, రాజా, రాంబాబు తదితరులతో కలిసి గుంటూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఈ నెల 21, 22వ తేదీల్లో జరిగే ఆందోళనలో యావత్ మాదిగలంతా పాల్గొనాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం పేరుతో నగరంలోని క్రైస్తవ ఫ్లెక్సీలు, స్టార్లను నగరపాలక సంస్థ అధికారులు తొలగిస్తుండటంపై క్రైస్తవ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ రోజు లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించాయి. క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను అపహాస్యం చేసేలా నగర కమిషనర్ వ్యవహరించడం దుర్మార్గమని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పి శ్రీనివాసరావు, బూలా రవి, ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గన్నెపూడి సుధాకర్తో కలిసి లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. నగర కమిషనర్, ఇతర అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రైస్తవ స్టార్లు, ఫ్లెక్సీల తొలగింపును ముక్తకంఠంతో ఖండించారు. భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను భగ్నం చేసి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయవద్దని హితవు పలికారు. ఉపేక్షిస్తే క్రైస్తవుల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని శ్రీనివాసరావు, రవి, ప్రసాద్ హెచ్చరించారు. ఈ నెల 21న గీతా జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు భవగ్ని గురూజీ శిష్య బృందం తెలిపింది. భవగ్ని గురూజీ అందించిన శ్రీమద్ భగవద్గీత వైభవం పుస్తకాన్ని ప్రతి ఇంట్లో పెట్టుకుని గీతా జయంతి నాడు ఆరాధించాలని కోరారు. భగవద్గీతను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలం లభిస్తుందని భవగ్ని గురూజీ శిష్య బృంద సభ్యులు రాధాకృష్ణ, సుబ్బయ్య తెలిపారు. కార్యక్రమంలో మారుతి, ఆరతి, ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన. 1618 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు కేంద్ర మంత్రి నడ్డా వెల్లడి. అమరావతికి ఎయిమ్స్ మణిహారం. రాష్ట్రాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు. జీవనశైలిలో మార్పుల కారణంగా కొత్త జబ్బులు. మనిషి ఆలోచనలో మార్పులు రావాలన్న వెంకయ్యనాయుడు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు రౌడీలా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడం దురదృష్టకరమన్న మంత్రి పుల్లారావు.
రాంఫామ్ లో సౌత్ జోన్ అగ్రి ఎక్స్పో ప్రారంభం. 60 స్టాల్స్ ఏర్పాటు, 3 రోజుల పాటు ప్రదర్శన. రెండవ రోజు కొనసాగిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో పూర్వ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు. నవభారత నిర్మాణం కోసం యువత పునరంకితం కావాలని పిలుపు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.